మేము తీసుకొస్తున్నాము. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ నేతల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. క్రికెటర్ శ్రీచరణ్ కి ప్రోత్సాహం ప్రకటించక ముందే వైసీపీ నేతలు బురద జల్లేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. క్రీడాకారుల ప్రతిభను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటైందని విమర్శించారు. టీడీపీ నుంచి వలసపోయిన ఉనికి కోసమే మాట్లాడే నేతలే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారని తెలిపారు. క్రీడాకారుల గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నాలు ప్రజలు సహించారని హెచ్చరించారు. పాపం స్ట్రగుల్ అవుతా ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావుడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన కొన్ని సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారు. ఏంటంటే ఉనికి చాలుకుంటున్నారు. ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తుంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలన నెట్టేయడం కొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రకాశం జిల్లా